గత ప్రభుత్వం అభివృద్ధి ముసుగులో శిలాఫలకాలకే పరిమితమైందా? ఎన్నికల వేళ ప్రజలను మాయ చేసేందుకు శంకుస్థాపనలతో మమా అనిపించిందా? ప్రజాక్షేమం కన్నా అధికార కాంక్షే చంద్రబాబుకి ఎక్కువైందా అంటే అవుననే రుజువు చేస్తోంది ఈ శిలాఫలకం. రామానాయుడు మాయా హాస్పిటల్ ఇప్పుడు జగన్ పాలనలో ఎలా ఉంది? నేటి గవర్నమెంట్ ఆసుపత్రుల గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు? నిర్మాణంలో ఉన్న ఈ బిల్డింగ్ ఏంటో తెలుసా? పాలకులు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి. 150 పడకల నిర్మాణంతో నిర్మితమవుతున్న ఈ కొత్త ప్రభుత్వాసుపత్రి మరో 2 నెలల్లో ప్రజలకు అందుబాటులోకి రానుంది. పాలకులు నియోజకవర్గంతో పాటు ఆచంట, నరసాపురం, తూర్పుగోదావరి జిల్లాలోని రాజోలు, మామిడికుదురు నియోజకవర్గ ప్రజలకు మరిన్ని సేవలు అందించేందుకు సిద్ధమవుతోంది. మెడికల్ కాలేజీకి అనుసంధానంగా ఈ హాస్పిటల్ నిర్మాణం సాగుతోంది. దీని 15 కోట్ల రూపాయలతో ఈ 2 ఫ్లోర్లు కంప్లీట్ చేసి 3వ ఫ్లోర్ కూడా ఇంకొక 50 పడకలతో పెంచి కాలేజీకి అనుసంధానంగా ఇక్కడ 150 పడకలతో హాస్పిటల్ని కార్పొరేట్ స్థాయిలో, అంటే రికార్డు స్థాయిలో ఈ ఏరియా ఎక్కడా లేనంత అద్భుతంగా జిల్లాలో మొదటి స్థానంలో నిలబెట్టాలనే ఒక దృఢమైన సంకల్పంతో వైఎస్ఆర్సీపీ శ్రీ గౌరవ ముఖ్యమంత్రి గారైన జగన్మోహన్ రెడ్డి గారు వారి ఇక్కడ ఈ కాన్స్టిట్యున్సీ మీద చూపించే ప్రేమతో మాకు ఇంతటి హాస్పిటల్ నిర్మించుకునే అవకాశం వారు ఇవ్వడం మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. ప్రస్తుతం పాత బిల్డింగ్లోనే ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి రోగులకు సేవలు అందిస్తోంది. అయితేనే ఇక్కడ కూడా మెరుగైన వసతులు, సేవలు కొనసాగుతున్నాయి. 30 పడకలతో ప్రస్తుతం ఉన్న ఈ ఆసుపత్రి వెనుక భాగంలోనే ఇప్పుడు కొత్త ఆసుపత్రి నిర్మాణం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అధునాతన సౌకర్యాలతో నిపుణులైన డాక్టర్లు, స్టాఫ్ నర్సులు, సిబ్బందితో కొత్త పాలకులు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి సేవలందించనుంది. ఇప్పటికే అందుకు సంబంధించిన నియామకాలు జరిగిపోయాయి. మా హాస్పిటల్కి 22 మంది డాక్టర్లు రావడం జరిగింది. ఆ 22 మందిలో కూడా ఎవరంటే ఆర్థోపెడిక్ డాక్టర్ గారు ఉన్నారు కొత్తగాను, కొత్తగా. నెక్స్ట్ ఈఎన్టీ డాక్టర్ గారు వచ్చారు, నెక్స్ట్ డెంటిస్ట్ వచ్చారు, నెక్స్ట్ డెర్మటాలజిస్ట్ వచ్చారు. ఇలా మనకి హాస్పిటల్లో కొత్త డాక్టర్లు చాలామంది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రావడం జరిగింది. ఈయన వచ్చిన తర్వాత ఈ హాస్పిటల్కి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో తయారైంది. ఓపీ సేవలు కూడా చాలా ఎక్కువ మంది పెరిగారు. ఐపీ ఇన్పేషెంట్ అయితేనేమి, చూపించుకోవడానికి వచ్చే వాళ్ళు అయితేనేమి నెంబర్ అయితే బాగా పెరిగింది. అప్పుడు తక్కువ మంది డాక్టర్లు ఉండటం వల్ల నైట్ డ్యూటీలు కూడా మాటిమాటికి పడుతూ ఉండేవి. ఇప్పుడు రిక్రూట్మెంట్ ఎక్కువ ఉండి ఎక్కువ మంది డాక్టర్లు రావడం వల్ల సర్వీసెస్ పెరిగాయి. పాత డాక్టర్లకి బర్డెన్ కూడా తగ్గింది. హాస్పిటల్ ముందుగా 30 పడకల హాస్పిటల్తో నిర్మితమైంది. తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 50 పడకల నుంచి 100 నుంచి 150 పడకల వరకు అభివృద్ధి చేసి ఆధునీకరణ చేస్తున్నారు. ఇదివరకు మాకు కొంచెం ఫెసిలిటీసే ఉన్నాయి, కానీ ఇప్పుడు వరకు అయితే మాకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. అన్ని రకాల స్పెషలిస్ట్ డాక్టర్స్ కూడా మా దగ్గర ఉన్నారు. చుట్టుపక్కల 10 నుంచి 15 గ్రామాల వరకు అందరు ప్రజలు అన్ని వేళలా కూడా మేము 24 గంటల సర్వీసెస్ మేము ఇక్కడ అందిస్తున్నాము. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కూడా ఇక్కడ అమలు జరుగుతుంది. పాలకుల ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల హాస్పిటల్ చేస్తామని గత చంద్రబాబు ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఎప్పటిలాగానే బాబు ఆయన తానా అంటే తందానా అనే ఎమ్మెల్యే రామానాయుడు ఆ హామీని మరిచిపోయారు. 2019 ఎన్నికల సమయంలో హామీ గుర్తుకు రావడంతో హడావుడిగా శిలాఫలకం వేసి ప్రజలకు భ్రమ కల్పించారు. కానీ మాట ఇస్తే నిలుపుకునే జగన్ అధికారంలోకి రాగానే ఏకంగా 150 పడకల హాస్పిటల్గా మార్చేందుకు నిధులు మంజూరు చేశారు. ఆ పనులు స్పీడుగా సాగుతున్నాయి. మరోవైపు పాత హాస్పిటల్లో వైద్య సేవలను గతంలో కన్నా మెరుగుపరిచారు. ధర్మాస్పట్లో ఏసీలు అన్నీ బాగానే ఉన్నాయండి, బాగా చూస్తున్నారు. మొత్తం ఏ నీరసానికైనా డాక్టర్లు వెంటే ఉండి గమ్ముని చేర్చుకుని ఏమొచ్చినా మాకు అన్నీ సహాయం చేస్తున్నారు, బాగానే చూస్తున్నారండి. అప్పటికిప్పటికి చాలా తేడా వచ్చిందండి. అప్పుడైతే ఏసీలు ఉండి కదా, ఏముండి కదా. ఇప్పుడు బాత్రూమ్లు అన్నీ బాగానే ఉన్నాయండి. బాలంత్రాలకి వేడి నీళ్ళు హీటర్ కూడా ఉందండి. అన్నీ బాగు చేశారు, అంతా బాగానే ఉందండి. బాగా చూస్తున్నారండి. చిన్ని గారేంటి మొత్తం అందరూ స్టాఫ్ అందరూ బాగానే చూస్తున్నారండి. ఏ కష్టం వచ్చినా ఆదుకుంటున్నారండి, వెంటనే జాయిన్ చేసుకుంటున్నారండి. ఎక్కడైనా కరెంట్ పోతున్నాము, కానీ ఇక్కడ మాత్రం కరెంట్ కూడా పోవట్లేదండి. 24 అవర్స్ ఫ్యాన్ ఆల్ టైం తిరుగుతూనే ఉన్నాయండి. ఒక దోమ కూడా లేదు. అలాగే క్లీన్ చేసే విషయంలో కూడా చాలా బాగుందండి. మెయిన్ ఏంటంటే డాక్టర్స్ 24 అవర్స్ కూడా ఎలిజిబుల్గా ఉంటున్నారండి. ఇది నా స్వయంగా నేను చూశానండి. అమ్మకి ఎలాగంటే అలాగ వస్తున్నారండి. అలాగే మా అమ్మ విషయమే కాదు, ప్రతి ఒక్కరికి కూడా చక్కటి ట్రీట్మెంట్ ఇస్తున్నారండి. అలాగే పేషెంట్ కొంత అవకతవకలుగా ఉన్నప్పుడు కూడా మరి స్టాఫ్ కూడా చాలా నర్సులు ఏంటి, సిస్టర్స్ ఏంటి, ప్రతి ఒక్కరు కూడా అండి చాలా చక్కటి సేవ చేస్తున్నారండి. ప్రజలు విద్యావంతులవ్వాలి,
ఆరోగ్యవంతులుగా ఉండాలి. అప్పుడే రాష్ట్రం సంపూర్ణంగా అభివృద్ధి చెందినట్లవుతుంది. ఆ దిశగా అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ విప్లవాత్మకమైన మార్పులతో వైద్య రంగాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. ఆరోగ్య ఆంధ్రలో భాగంగా రాష్ట్రంలో ప్రభుత్వ హాస్పిటల్స్ రూపురేఖలను మార్చడం, అవసరానికి తగ్గట్టు విస్తరించడంతో పాటు మెరుగైన వైద్యం అందించడం, ఉద్యోగ అవకాశాలను పెంచడంతో ఏపీలో ప్రభుత్వ ఆసుపత్రులు మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్గా మారుతున్నాయి.